దేవరా ట్రైలర్ అనాలిసిస్. ట్రైలర్ ఓపెన్ చేయగానే నిన్న రాత్రి ఒక పీడకలొచ్చిండది జోగుల. సంద్రం మళ్ళీ ఎరుపెక్కి నిజంగానే ఎర్ర సముద్రమైనట్టు, అది నా చేతుల మీద అయినట్టు అని ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది. వెంటనే తారక్ నిద్రలేస్తాడు. లైక్ ఈ సీన్ చూస్తుంటే నిజంగానే తను రాత్రి వెళ్ళి చేసిన పని దేవర కలనుకుంటున్నాడా, మూన్ నైట్ సిరీస్లో చూపించినట్టు అని చిన్న డౌట్ వస్తుంది. కట్ చేస్తే వెంటనే పైరట్స్, అదే సముద్రపు దొంగలు, ఒక పెద్ద షిప్లో దొంగతనానికి వెళ్తారు. అక్కడ దొంగతనం చేసిన కంటైనర్లను పడవలో కాకుండా సముద్రం లోపల ఈదుకుంటూ తీసుకెళ్తారు. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఏ పైరట్ మూవీలో కూడా దొంగతనం సీక్వెన్స్ ఇలా లేదు. ఇది సినిమా ఓపెనింగ్ సీన్ అయ్యిండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ షాట్లో ఆ గ్రూప్ మెంబర్స్ను దేవర చంపడం చూస్తాం. సో ఈ మూవీలో మనం అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్ చూడొచ్చు. మనం టీజర్లో చూసినప్పుడు చిన్న ఎన్టీఆర్ భయస్థుడు అని చూపించారు, కానీ ట్రైలర్లో మాత్రం చిన్న ఎన్టీఆర్ ఫైట్స్ అదరగొడుతున్నాడు. సో భయస్థుడైన చిన్న ఎన్టీఆర్ను తన తండ్రిపై యుద్ధానికి పంపించడానికి మన విలన్ బైరా తనను తయారు చేస్తున్నాడని అర్థమవుతుంది. సో ఈ పైరట్స్ బ్యాచ్లోకి చిన్న ఎన్టీఆర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ ట్రైలర్ మధ్యలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు, కొండపైన ఇంకో దేవరను తయారు చేస్తే అది నీకే మంచిది కాదు బైరా అని ట్రైలర్లో మనం చూడొచ్చు. అందుకే సముద్రం ఎక్కాలా, సముద్రంని ఏలాలా అని చిన్న ఎన్టీఆర్కి చెప్తాడు బైరా. దీన్ని బట్టి చూస్తే చిన్న ఎన్టీఆర్కు పెద్ద ఎన్టీఆర్కు మధ్య గట్టిగానే ఫైట్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ ఫైట్ మూవీకే హైలైట్గా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక బైరా ఎందుకు చిన్న ఎన్టీఆర్ను అలా తయారు చేస్తున్నాడు? ముందుండేది మంచి రోజులు కాదు దేవరా, మనం అనుకున్న వాళ్ళెవరు మనోళ్ళు కాదు అనే డైలాగ్ చూస్తే ఎందుకు చేస్తున్నాడో అర్థమవుతుంది. దీని మీనింగ్ తన మనిషిగా ఉంటూ తననే మోసం చేస్తాడు బైరా. ట్రైలర్ చివరిలో కొన్ని షాట్లలో దేవరా బైరా ఇద్దరు కలిసి డాన్స్ వేస్తున్న షాట్స్ మనం చూస్తాం. ఆ తర్వాత దేవర బైరా మెడపై కత్తి పెట్టే షాట్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ మధ్యలో ఒక షాట్లో దేవర ఒక అబ్బాయితో కూర్చొని సముద్రాన్ని చూస్తుంటాడు. మేబీ అది దేవర సముద్రంలోకి వెళ్ళకముందు తన కొడుకు వరాతో ఆఖరిగా మాట్లాడే సీన్ అయి ఉండొచ్చు. అండ్ ట్రైలర్ ఎండ్ షాట్లో ఇద్దరు ఎన్టీఆర్లు కలవడం ట్రైలర్కే హైలైట్. దీన్ని బట్టి చూస్తే ఈసారి దేవర బాక్స్ ఆఫీస్ను ఒక ఆట ఆడుకుంటాడని అర్థమవుతుంది.